హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్బిబి టాక్స్. ఇంకా కొద్ది వారాలే ఉంది హౌస్లో. 13th వీక్ నామినేషన్స్ అయితే హౌస్లో జరిగినాయి. చాలా సేఫ్గా, చాలా తెలివిగా నామినేషన్స్ అయితే వేశారు. ముఖ్యమైన హైలైట్ ఏంటంటే తనూజ, సుమ్ము వేసిన నామినేషన్స్. తనూజ అయితే ఇక సూపరు. ఎవడు తేలిగ్గా దొరుకుతాడా, ఎవడు నాకు ఎదురొస్తున్నాడా, ఎవరు నాకు అడ్డు అనుకుంటున్నారా వాళ్ళని గట్టిగా హగ్ చేసుకుని దారిలో తెచ్చేసుకుంటారు. అది తనూజ స్ట్రాటజీ. ఎవరైతే టాప్లో ఉంటారో ఆ కంటెస్టెంట్స్ని గుప్పెట్లో పెట్టుకుంటుంది. మనం అంతా చూస్తూనే ఉన్నాం స్టార్టింగ్లో ఏ విధంగా ఉంది. కళ్యాణ్ని చుట్టూ తిప్పుకుంటుంది. చూస్తున్నారు, అందరూ చూస్తున్నారు. లైవ్లో చూసిన వాళ్ళందరికీ తెలుసు. ఎపిసోడ్ చూస్తే పెద్దగా తెలియదు కానీ తనూజ కళ్యాణ్ని ఏ విధంగా 2-3 వారాల నుంచి ఏ విధంగా వాడుకుంటుందంటే మీకు కోపం రావచ్చు, నిజంగానే వాడుకుంటుంది. తన మీద ఉన్న ఇష్టంతో తను ఏది చేసినా ఓకే అని కళ్యాణ్ని వెనక తిప్పుతుంది. ఇక ఇమ్ము ఉన్నాడు. ఇమ్ము చాలా తెలివిగా తనూజ నామినేట్ చేయకుండా ఇన్ని వారాలు సేఫ్గా ఆడుకుంటూ వస్తున్నాడు. నువ్వు గేమ్ ఆడతాకే వచ్చావు, మరి ఇది బాండింగ్ కదా. నామినేషన్ కాకపోయినా ఇమ్ము అని పిలిచి తన మనసులో బాధ అంతా చెప్పుకుంటుంది. ఎందుకు? ఆడియన్స్ కోసమా? నువ్వు డెమానికి నామినేషన్ వేయాలంటే వేయాలి, అంతేకాని మధ్యలో ఇమ్ముతో సోది ఏంటి? మీ కన్నీళ్ళు గాదేంటి? ఒక్కొక్కరు ఫ్రెండ్ అంటారు, కాసేపు తర్వాత ఎనిమి అంటారు, కాసేపు అది అంటారు, ఇది అంటారు. నువ్వంటే నాకు ఇష్టం అంటుంది, తర్వాత నువ్వు నాకు నచ్చలేదు పో అంటుంది. ఇవన్నీ స్ట్రాటజీలు, ఇవన్నీ హౌస్లో చేసి ఇవన్నీ పెంటంత ఎవరికి తెలియదా? మీరిద్దరూ ఇక్కడ చాలా బాగా నటించేశారు. ఎంత బాగా నటించారంటే అసలు సీరియల్కే హైలైట్ పాయింట్స్ ఉంటాయి చూసారా, ఆ విధంగా నటించారు. నువ్వు నా ఫ్రెండ్, నేను నీకోసం నేను స్టాండ్ తీసుకుంటే నువ్వు నన్ను పట్టించుకోవట్లేదని ఇమ్ము, అలాగే నీకోసం నేను చాలా చేశాను, నువ్వు నన్ను పట్టించుకోవట్లేదనేమో తనూజ. ఏం చేసిందో మరి. ఈ ఇద్దరు నాటకాలు వేశారు. అటువంటిప్పుడు నామినేట్ చేయొచ్చుగా, చేయలే. ఒక డెమాన్ అనే ఒక అమాయకుడు ఉన్నాడుగా, ఆ అమాయక చక్రవర్తిని బలి చేయాలనుకుంది. ఎందుకంటే ఆల్రెడీ అక్కడ మైకులు తీసేసి ఇమ్ము, రీతు, తనూజ మైకులు తీసేసి డెమాన్ ఎందుకు సేవ్ అవుతూ వస్తున్నాడు ఇన్ని వీక్స్, ఫస్టే సేవ్ చేస్తున్నారు డెమాన్ని అని ఎందుకు డిస్కషన్ పెట్టారు? మైకులు తీసేసి ఎందుకు డిస్కషన్ పెట్టారు? భయం వేస్తుందా? డెమాన్ చూస్తే భయం వేస్తుందా? పంపించేద్దాం అనుకుంటున్నావా? పంపించి చూద్దాం. అసలు కళ్యాణ్ డెమాను కలిసి ఉంటే ఒక రేంజ్లో ఉండేది. కానీ దురదృష్టమో అదృష్టమో వాళ్ళిద్దరూ దూరంగా ఉంటున్నారు. వీళ్ళిద్దరూ కలిసి ఉంటే ఈరోజు కామనర్స్ ఎక్కడికో వెళ్ళేవారు. టాప్ 1 టాప్ 2లో ఖచ్చితంగా ఉండేవారు వీళ్ళు. తను టాప్ 5 డిజర్వ్ క్యాండిడేట్ కదా. నీకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తున్నా, ఫ్లిప్ చేసేస్తున్నాడంట. నీకంటే ఫ్లిప్ చేస్తున్నాడా? నీకంటే కన్నింగ్ ఆడుతున్నాడా? నీకంటే సేఫ్ ఆడుతున్నాడా? నీ అంత హౌస్లో కన్నింగ్ ఆడేవాళ్ళు, నీ అంత నటించేవాళ్ళు ఎవరు లేరు. ఎవరో వచ్చి నన్ను మహానటి అన్నారు, కట్టప్ప అన్నారు. ఇవన్నీ ఆడియన్స్ దృష్టిలో తీసుకెళ్ళి నేను అలా కాదు, నేను చాలా మంచిదని అని చెప్పటానికి నామినేషన్ టైంలో నామినేషన్ వేయకుండా చక్కగా మాట్లాడే చూడు, అది సీరియల్ యాక్టింగ్ అంటే. అలాగే ఇమ్ము కూడా నీకేం తక్కువ తీయలే. ఇద్దరు కూడా బాగా పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. కానీ ఒకరు నామినేట్ చేసుకోలేదు. అక్కడ బలి పశువులు చేసిన డెమాన్ అన్న దాంట్లో తప్పేముంది? నువ్వు హౌస్లో ఎవ్వరు సపోర్ట్ లేకుండా అక్కడ దాకా వచ్చావా? డెమాన్ గట్టిగా మాట్లాడలేడు కాబట్టి నీకు అవకాశం వచ్చి ఆ విధంగా రెచ్చిపోయావు. ఎందుకు అలా కరుస్తున్నావు? అంత అరవాల్సినంత మ్యాటర్ ఏముంది అందులో? మాట్లాడి చెప్పలేకపోయావా? అరిస్తే అబ్బా నాది రైట్ అంటారనా, లేదా నువ్వు తోపు తురుము అనుకుంటున్నావా? ఆ విధంగా అరుస్తున్నావు. హౌస్లో నువ్వెవ్వరు సపోర్ట్ లేకుండా అంతవరకు ఆడావా? డెమాన్ని నువ్వు నామినేషన్లో తీసుకొస్తే వచ్చావు, కానీ అంత యారగెంట్గా, అంత తక్కువగా, అంత హీనంగా, అంత నీచంగా మాట్లాడ చూడు కామనరనా. నువ్వు పెద్ద సెలబ్రిటీవా? కామన్ మ్యాన్స్ అందరికీ కూడా నచ్చదు, అది గుర్తుంచుకుంటే మంచిది. కొంచెం తగ్గు. అది తగ్గితే నీకు మంచిది, ఎందుకంటే నువ్వు కూడా విన్నర్ రేస్లో ఉన్నావు. తగ్గితే బాగుంటుంది.